గోకులం జ్యువెలర్ డైమండ్స్ కి 5,000 ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హీరో నవీన్ చంద్ర ఓ సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాలో కథాబలం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సినిమా జయాపజయాల విషయం పక్కన పెడితే ఆ సినిమా కోసం నవీన్ చంద్ర పడే కష్టం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 11 అనే ఓ మూవీతో నవీన్ చంద్ర మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? నవీన్ చంద్ర మరో హిట్ కొట్టాడా? ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. నవీన్ చంద్ర ఈ మధ్యకాలంలో ఒక ప్రామిసింగ్ యాక్టింగ్తో మంచి కథను సెలెక్ట్ చేసుకుంటూ వెల్ జర్నీ చేస్తున్న హీరో. అవును. ఆయన నుంచి ఒక 11 మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. మనం ఈ ట్రైలర్ చూసినప్పుడే చాలా క్వశ్చన్స్ రైజ్ అయినాయి ట్రైలర్లో. అంత ఇంట్రెస్ట్గా ఉంది ట్రైలర్. అండ్ మూవీ మీరు చూసారు, ఎలా ఉంది సార్ మూవీ? మీరు అన్నట్టు ట్రైలర్ చాలా బాగుందండి. అదే ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్ళాము. మూవీ కంటే కూడా వి ఫాల్ ఫర్ నవీన్ చంద్ర. నవీన్ చంద్ర కోసమే ఈ సినిమా చూడొచ్చు. ఓకే. యాక్చువల్లీ తను చాలా స్లిమ్ అయ్యాడు. హీస్ లుకింగ్ వెరీ, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అనే దానికి అసలు చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనమాట. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా కనిపించింది. అంటే ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మాకు అర్థమైపోతుంది ఎంత కష్టపడ్డాడు ఈ రోల్ కోసం అని చెప్పేసి. ఓకే. అట్లానే వీళ్ళేమి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్షన్ టీం కాదు, కొత్త వాళ్ళు అయినా కూడా వాళ్ళ కోసం తిని ఇంత ఇంత ఒళ్ళు హూనం చేసుకొని స్ట్రైన్ అయిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సచ్ అన్ యాక్టర్. అంటే మన తెలుగు నుంచి ఇంత డెడికేటెడ్ యాక్టర్ ఉన్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్. సినిమాలో తను చాలా బాగా అనిపించాడు. హీ లుక్స్ వెరీ గుడ్ అండ్ ఎఫిషియంట్ ఫర్ ద రోల్. చాలా మంచిగా అనిపిస్తాడు సినిమాలో. ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు సినిమాలో. ఈ రెండు ప్లస్ పాయింట్స్. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే నవీన్ చంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ. యాక్షన్ కొరియోగ్రఫీలో ఒక 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇక్కడ కెమెరా వర్క్ బాగుండి ఫైట్ సీక్వెన్స్ కంపోజిషన్ బాగుంటేనే ఒక యాక్షన్ సీక్వెన్స్ బాగా కుదురుతుంది. ఆ రెండు కుదిరినాయి. సినిమాటోగ్రఫీ ఎక్కడ బాగుంది అంటే యాక్షన్ సీక్వెన్సెస్లో. ఫైట్ కొరియోగ్రఫీ కూడా అక్కడే బాగుంది. అదర్వైజ్ అంటే సినిమా స్టార్టింగ్ అంటే సినిమా టైటిల్స్ పడిపోయి ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నాకు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ శివ ఉంది చూడండి, అలా ఓపెన్ అయింది సినిమా. ఓకే. ఆ ఫస్ట్ 5 minutes ఒక అద్భుతం జరుగుతుంది. ఇలానే ఉంటుందేమో సినిమా అంతా అనుకుంటాము, కానీ ఆ ఫస్ట్ 5 minutes తర్వాత నుంచి సినిమా డ్రాప్ అవడం స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు తీసుకున్న మెయిన్ క్రక్స్ ఆఫ్ ది మూవీ అంతా కూడా ఏంటంటే, మనం ఇలాంటి మూవీస్ చాలా చూసాము. రాక్షసుడు అని కానీ ఇలాంటివి, అంటే ఒక 10-15 years బ్యాక్ రావాల్సిన మూవీ స్క్రిప్ట్ పట్టుకొని ఇప్పుడు తీసారేమో అనిపించింది సినిమాని. అంటే ఒక మనిషి మాస్క్ వేసుకొని కార్లో దాగుడు మూతల్లాగా వచ్చి చంపడము, ఎన్ని మూవీస్ ఎన్ని అయిపోయినాయి మనకి మూవీస్ ఇలాంటివి. ఈవెన్ రీసెంట్గా వచ్చిన హిడింబా మూవీ కూడా ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఒక కిల్లర్ ఉంటాడు. ఆ కిల్లరు జనాలు చంపుతూ ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసరో లేకుంటే ఒక సమ్ ఎక్స్పర్సనో ఎవరో ఆ కిల్లర్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ స్క్రీన్ ప్లేలోనే ఆ కిల్లర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇది కామన్ టెంప్లెట్. అవును. వాళ్ళు తీసుకునే నేపథ్యం మారుద్ది. అవును. ఈ టెంప్లెట్ అయితే కామన్. నాకు తెలిసి ఈ సినిమా కూడా ఇదే టెంప్లెట్ లో ఉంటది. బట్ ఏంటంటే ఈ కథ ఇలా ఉన్నా కానీ కథనం అనేది చాలా ముఖ్యం ఇలాంటి సినిమాలకు. సో ఆ స్క్రీన్ ప్లే ఎలా నడిపించారు? అదే అండి, ఫస్ట్ హాఫ్ లో మర్డర్స్ జరుగుతున్నాయి, సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతున్నాయి, అన్ని ఒక ప్యాటర్న్ జరుగుతున్నాయి అంతే. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఉంది. సెకండ్ హాఫ్ యాక్చువల్ గా డ్వెల్స్ ఇంటూ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ఎందుకు ఇలా జరిగిందని దాంట్లోకి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తుంటారు. దాంట్లోంచి దే గో ఇన్ టు ద చైల్డ్హుడ్ ఆఫ్ ద ఈ క్యారెక్టర్స్ లోకి వెళ్తారనమాట. యాక్చువల్గా ఈ సినిమాలో అందరూ ఈ 11 అని పేరు పెట్టింది ఎందుకంటే 1 and 1 are twins కదా. 1 2 ట్విన్స్, కవలలు కాన్సెప్ట్ ఇది. కవలలు బేస్డ్ ట్విన్స్ అనే కాన్సెప్ట్ అనమాట. సో ఆ చైల్డ్హుడ్ లోకి వెళ్ళినప్పుడు ట్విన్స్ అందరూ ఒక స్కూల్లో ఉంటారు అనమాట. ఒక ట్విన్ బర్డ్ అనేది స్కూల్ ఉంటుంది, అందులో ట్విన్స్ అందరు చదువుతూ ఉంటారు. ట్విన్స్ కోసం స్పెషల్ స్కూల్. అందులో వాళ్ళు ఏం పెడతారంటే, ఒక పిల్లోని జాయిన్ చేస్తే ఇంకో పిల్లోడు ఫ్రీ ఎడ్యుకేషన్, ట్విన్స్ కాబట్టి అని చెప్తే అందరు ట్విన్స్ అందులో జాయిన్ చేస్తారు. సో అట్లా ఆ చైల్డ్హుడ్ లో ఒక చిన్న వన్ ఆఫ్ ది ట్విన్స్ లో ఒకతనికి ఒక మెడికల్ ప్రాబ్లం ఉంటుంది. ఆ మెడికల్ ప్రాబ్లమ్ని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ మెడికల్ ప్రాబ్లమ్ని ట్రిగర్ చేస్తారు ఒక స్టేజ్లో. ఆ ట్రిగర్ చేయడం వల్ల ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఇంకొక ట్విన్కి ఒక మారని గాయం లైఫ్ టైంకి మిగిల్చేస్తుంది. అట్లా ఇంకా అతను పెరిగి అతనిలో ఒక రివెంజ్ యాంగిల్ వచ్చేస్తుంది. ఎవరైతే ఈ ట్రామా క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ, అంటే నేను చెప్తుంటే కూడా మీకు అనిపించచ్చు ఎన్ని సినిమాలు చూడలేదు ఇట్లాంటివని, అలానే ఉంది సినిమా యాక్చువల్లీ. బట్ ఏంటంటే ట్రీట్మెంట్ కానీ గొప్పగా ఉంటే ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. అదే అంటున్నా, అంటే ఈ సినిమా కనుక నవీన్ చంద్ర కాకుండా ఇంకెవరైనా యాక్టర్ చేసి ఉంటే అసలు తీసి పక్కన పెట్టాల్సిన సినిమా ఇది. ఓన్లీ బికాస్ నవీన్ చంద్ర ఇస్ దేర్ ఇన్ ద మూవీ.
వీ హోల్డ్ అటెన్షన్ ఫర్ ద మూవీ, వీ హోల్డ్ రెస్పెక్ట్ ఫర్ ద మూవీ. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇందాక మీరు చెప్తూ ఒక కొత్త డైరెక్టర్లు అంటే ఒక కొత్త మేకర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన హీరో అవును, వాళ్ళని ఎంత బలంగా నమ్మాల్సిన అవసరం లేదు. లేదు, కరెక్ట్. సినిమా కోసం లీన్ అయిపోవడము, క్యారెక్టర్ తగ్గట్టు తన బాడీ మార్చుకోవడం, కష్టపడడం అంత అవసరం లేదు. అవును, బట్ ఏంటంటే నవీన్ చంద్ర నమ్ముతాడు, కరెక్ట్, స్క్రిప్ట్ని నమ్ముతాడు, మేకర్స్ని నమ్ముతాడు. అవును. అండ్ ఈ మధ్య కాలంలో నవీన్ చంద్ర ఏం సినిమా తీస్తే ఆ సినిమాలో తన క్యారెక్టర్ పేరు కూడా జనాలు గుర్తుండిపోతుంది, కరెక్ట్, అంతలా తన యాక్టింగ్ ఉంటుంది. కరెక్ట్. అంటే ఈ మూవీలో నవీన్ చంద్ర యాక్టింగ్ ఎలా ఉంది? నవీన్ చంద్ర కనుక ఈ రోల్ ఇంకెవరు చేసినా మనము నవీన్ చంద్ర ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంక అర్థమైందా? అంత బాగా చేశాడు, అంత బాగా మెప్పించాడు. అసలు రియల్లీ హీస్ లుకింగ్ సో ఎఫిషియెంట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. అంత బాగున్నాడు రోల్లో. అంటే తను చేసిన చాలా వెబ్ సిరీస్, అంటే మనం అమెజాన్ వెళ్ళినా, నెట్ఫ్లిక్స్ వెళ్ళినా, ఏ ఓటీటీకి వెళ్ళండి, యూ విల్ ఫైండ్ హిమ్ ఇన్ సమ్వేర్. అంటే చూడండి ఎంత అంటే టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎంత బిజీ ఉంటున్నాడు ఆ మనిషి అని, అన్నిటికీ టైం ఎంగేజ్ చేసుకుంటూ, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా హీస్ ప్లానింగ్ హిస్ కెరీర్ ఇన్ వెరీ బ్యూటిఫుల్ వే. మనం చూస్తేనేమో మళ్ళీ స్టార్ మూవీస్ లో కూడా హీస్ దేర్. ఇప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఉంటాడు, మహేష్ బాబు మూవీలో ఉంటాడు, రామ్ చరణ్ మూవీలో ఉంటాడు, మళ్ళీ ఇండిపెండెంట్ గా హీస్ డూయింగ్ యాజ్ ఎ హీరో ఆల్సో హీస్ డూయింగ్. అతని హార్డ్ వర్క్, డెడికేషన్ కోసం, అతని మీద రెస్పెక్ట్ తో, అతని మీద ఇష్టం ఉండే వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి ఎంకరేజ్ చేస్తే బాగుంటది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి సౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సౌండింగ్ తో పాటు లైటింగ్ కూడా, ఆ రెండే బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనమాట. అండ్ ఈ మూవీలో ఆ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? నేను చెప్పిన ఫస్ట్ 5 minutes ఏదైతే హీరో ఇంట్రడక్షన్ చూపిస్తారో, ఒక క్రైమ్ చూపిస్తారు, దానికి ఫాలోడ్ బై హీరో ఇంట్రడక్షన్. అక్కడ కాసేపు మనకు అనిపిస్తుంది మనం థియేటర్ లో ఉన్నామా, పబ్ లో ఉన్నామా అని. ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ, సూపర్ మ్యూజిక్ అనమాట. కానీ సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ఆ హీరోయిన్ ఎంట్రీ రావడము, ఆ హీరోయిన్ చూడడానికి అంత బాగాలేదు అమ్మాయి. ఐ డోంట్ నో నవీన్ చంద్ర అడ్వాంటేజ్ తీసుకొని ఇలాంటి హీరోయిన్ పెడుతున్నారు. సెకండ్ టైం దిస్ హ్యాపెండ్. ఇది వరకు కూడా ఒక సినిమాలో నవీన్ చంద్ర యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్, బట్ ఆ అమ్మాయి హీరోయిన్ పేరు బాగోదు. అదే అంటే అంటే ఆమె అసలు హీరోయిన్ మెటీరియల్ కాదు, కానీ ఆమెను హీరోయిన్ గా పెట్టేశారు నవీన్ చంద్ర పక్కన. అంటే మరి నవీన్ చంద్ర అంటే కొంచెం చిన్న చూపు ఉందేమో కొంతమందికి అనిపిస్తుంది నాకు. అంటే ఆ పక్కన హీరోయిన్ పేరింగ్ చూస్తే నవ్వుతున్నారు, హీరోయిన్ స్క్రీన్ వచ్చినప్పుడు నవ్వుతున్నారు యాక్చువల్లీ, విచ్ ఇస్ రాంగ్. అంటే అలా అంటే ఇంత డెడికేటెడ్ యాక్టర్ తోటి అలా చేయకూడదు కదా. అంటే ఆడియన్స్ నుంచి రెస్పెక్ట్ రావాలి. ఒక సినిమా చూశాక అప్పటిదాకా మనకు యాక్టర్ మీద ఒక రెస్పెక్ట్ ఉంటే, ఆ రెస్పెక్ట్ మీటర్ పెరిగి మనం ఆ సినిమా ఎండ్ అయ్యేసరికి ఆ రెస్పెక్ట్ మీటర్ పెరిగి బయటికి రావాలి. అతని మీద ఇంకొంచెం అడ్మిరేషన్ పెరగాలి మనం ఆ సినిమా చూసి, సినిమానో కంటెంట్ ఏదైనా కూడా. అంతేగాని ఆ రెస్పెక్ట్ పోయేలా ఉండకూడదు. ఆ పోయేలాగా ఆ టీం కూడా కేర్ తీసుకోవాలి, అలా పోయేలా ఉండకుండా. సో ఇది ఒక పెద్ద మైనస్. ఆ హీరోయిన్ ఎవరు చూస్ చేశారు కానీ, అది మరి ప్రొడక్షన్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉండబట్టి అలా పెట్టారు, ఐ డోంట్ నో. కాకపోతే మదర్ క్యారెక్టర్ ఉంటారు, సీనియర్ యాక్ట్రెస్, ఆమె షీఈస్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. ఓకే. అండ్ ఫైనల్ గా మూవీలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి, నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? నచ్చిన అంటే మనకి ఈ సినిమాలో ఏమైనా చూడదగ్గ ఆస్పెక్ట్ ఏమైనా ఉంది అంటే నవీన్ చంద్ర ఫస్ట్ ఆస్పెక్ట్. ఇంకా యాక్టింగ్ వైజ్ ఇంకోటి మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ. ఇంకో సెకండ్ వచ్చేసి ఇందులో యాక్షన్ కొరియోగ్రఫీ. నేను చెప్పిన ఫస్ట్ హాఫ్ లో 2 ఫైట్స్ ఉంటాయి, 2 చాలా బాగా తీశారు. కొంచెం రొటీన్ ఫైట్స్ లాగా అనిపించదు. నవీన్ చంద్ర చాలా చాలా అంటే ఎలాగో బాడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ చూపించాడు ఫైట్స్ లో, ఫ్లెక్సిబిలిటీ. సో అదొక గుడ్ ఆస్పెక్ట్. సో సినిమాటోగ్రఫీ కూడా అక్కడే హైలైట్ అయింది. మ్యూజిక్ వైజ్ సినిమాతో సింక్ ఉందా లేదా అనేది పక్కన పెడితే మ్యూజిక్ బాగా ఇచ్చాడు. కొంచెం ఎంతో అంత ఎంటర్టైన్ చేశాడు ఆడియన్స్ ని. కానీ మిగిలిన హారర్ ఎలిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్ ఇవన్నీ ఏంటంటే చాలా సినిమాల్లో వచ్చేసినాయి ఈ పాయింట్. అది అంత ఎంగేజ్ చేయదు. అండ్ సెకండ్ హాఫ్ లో ఏదైతే స్టోరీ టెల్లింగ్ ఉంటుందో మాక్సిమం ఏంటంటే సినిమాగా నడుస్తూ మనం తెలుసుకోము, అది కార్టూన్స్ గా చూపించేశారు మనకి. కార్టూన్స్ గా చూపించేయడం వల్ల అంత ఇన్వాల్వ్ అవ్వము మనం సినిమాలో. సో ఇమ్మర్స్ అవ్వము. ఈ మధ్య చాలా మంది ఏమంటారు దాన్ని, ఏఐ వాడేస్తున్నారు, ఏఐ టెక్నాలజీ వాడేసి స్టోరీ చెప్పేస్తున్నారు. అంటే అలా చూడాలనుకుంటే మనము ఇప్పుడు మనకి TV9 లో కొన్ని న్యూస్ చూపిస్తారు చూడండి, జరిగిన సంఘటనని కళ్ళగట్టినట్టు చూపిస్తామని చెప్పి ఒక ప్రీ విజువలైజేషన్ తయారు చేస్తారు కదా, అట్లా చెప్పేస్తున్నారు సినిమా. అంటే ఈ సినిమా నుంచి పక్కకి వెళ్తున్నాను, ఏ వాడుకోవచ్చు ఎప్పుడంటే నువ్వు మనం ప్రీవియస్ మూవీస్ సంబంధించి ఆ రెఫరెన్స్లు ఏమన్నా కావాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ కి సంబంధించిన కొన్ని సినిమాల రెఫరెన్స్ చూపించడానికి ఏ వాడారు, చాలా అద్భుతంగా ఉంది. సో అంటే ఎక్కడ అది ప్లేస్ అవ్వద్దు అక్కడ వాడాలి. అంటే ఇది సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ 20 minutes ఒక స్టోరీ అట్లే నడుస్తుంది. అది కరెక్ట్ కాదు కదా, అది కార్టూనిక్ అయిపోయింది మూవీ. కాసేపటి వరకు మనం మనుషులు చూడట్లేదు. ఆఫ్టర్ 20 minutes వి గెట్ టు సీ మళ్ళీ ఓకే ఫైన్, మనం మనుషులు సినిమా చూస్తున్నాం గుర్తొస్తుంది మనకి. అండ్ ఫైనల్ గా ఆడియన్స్ కి మీరు ఎంత రికమెండ్ చేస్తారు మూవీని?
అదే అండి, నవీన్ చంద్ర మీద రెస్పెక్ట్ తో, నవీన్ చంద్ర మీద ఇష్టంతో, అతను ఎంత కష్టపడతాడనే ఒక ఆస్పెక్ట్ లో మనం సినిమాని అప్రిషియేట్ చేయాలి తప్ప టీమ్ వైజ్ దీన్ని అప్రిషియేట్ చేయడానికి ఏం లేదు. ఓకే. ఓన్లీ ద హోల్ అండ్ సోల్ అప్రిషియేషన్ గోస్ టు నవీన్ చంద్ర ఓన్లీ. తెలుగు యాక్టర్ ఇంత గట్స్ తో ఉండడం గ్రేట్. ఓకే శ్రీనివాస్ గారు, ఓ మంచి సినిమాతో ఓ మంచి రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.